కాలేజీకి వెళ్ళదా? ఇంకా టైం ఉంది నాన్న. అది సరే, అమ్మేది నాన్న. అమ్మని చూసి చాలా రోజులైంది. అదేంటమ్మా అలా అడుగుతున్నావు? తెలుసు కదా, అమ్మ ఆరోగ్యం బాగలేకపోతే బయట దేశాల్లో ఉంచి బాగు చేపిస్తున్నా. ఇప్పుడే కుదురు పుడుతుందమ్మా. నాన్న, మరెందుకు నన్ను తీసుకువెళ్ళట్లేదు? నాకు అమ్మని చూడాలనుంది నాన్న. నీ చదువు బాగు చెడిపోతున్నానమ్మా. ఇంకెన్నాళ్ళు నటిస్తావు నాన్న? పాలిటిక్స్ అంటే డబ్బులు సంపాదించడమే అనుకున్నా, కానీ నిన్ను చూసాకే తెలుస్తుంది మనుషులను మోసం చేయడం అని. నిజమే చెప్తున్నాను నాన్న, నీకు పేదవాడంటే పడదు. ధనవంతుడైతే వాడు ఎలాంటి వాడైనా పర్వాలేదు, స్నేహం అంటే పడదు. స్నేహాన్ని విడదీయడం అంటే ఎలాంటి శత్రువుతో అయినా స్నేహం చేస్తావు. ఎందుకు నాన్న? కట్టుకున్న పిల్లాన్ని కళ్ళల్లో పెట్టి చూసుకోవడం నీకు చేత కాదా? కన్న కూతురమని కనుకరిస్తుంటే ఏంటే నా మీదకే కాలు దూతున్నావు? శత్రువులు చంపుతానని, శత్రువులు ప్రేమిస్తానని, స్నేహితాన్ని విడిసిస్తానని ఎవరు చెప్పారు నీకు? ఇవి నీ నోటి నుండి వస్తున్న మాటలు కాదు. ఎవడు వాడు? ఇంకెన్నాళ్ళు నటిస్తావు నాన్న? నీ పిఏని పంపించి బెదిరించినప్పుడు తెలియదా? నువ్వెళ్ళి వార్నింగ్ ఇచ్చినప్పుడు తెలియదా? ఓహో, అంతా తెలుసుకున్నావు అనమాట. అయితే ఇక కాలేజీ గిలేజీ లేదు, ఒక మూల పడుండు. మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తా. నువ్వు నోరు మూసుకొని పడుండమంటే పడుంటానికి నేనేం చిన్నపిల్లని కాదు, మేజర్ని. అయితే ఇప్పుడు ఏమంటావు? నాకు నచ్చిన వాడిని చేసుకుంటానంటాను. నేను ఒప్పుకోకపోతే నా తల్లిని నాకు కాకుండా చేశాడని పిటిషన్ వేస్తాను. ఇష్టం లేని వివాహం చేస్తున్నావని కోర్టులో కేసు పెడతాను. అప్పుడు ఈ కేసు పార్లమెంటులో ప్రశ్నగా లెగుస్తుంది. ఇక నీ పదవి పోతుంది, పరువు పోతుంది. అప్పుడు నువ్వు ఇక మీరే ఊహించుకోండి. నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. ఇక నేను వెళ్తాను నాన్న.